మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్లు మైనస్లు కావచ్చు, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు వహిస్తే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? 2026 సంవత్సరం జూలై మాసం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాలు 2-3 విషయాలు మాట్లాడుకొని తర్వాత మనము మాస ఫలితాలకు వెళ్దాము. కన్యా రాశి అంటే కాలపుటికి 6వ రాశి. 6వ స్థానం అంటే ఏం సూచిస్తుందంటే అప్పును సూచిస్తుంది, రుణము. అంటే ఈ రాశిని బ్యాంక్ అని కూడా చెప్తారు. బ్యాంకు, చెక్ బుక్, మనం తీసుకునే లోను తెలియజేస్తుంది. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకు లైఫ్ టైం అప్పు ఉండే ఉంటుంది. అప్పు లేకపోతే వీళ్ళు యాక్టివేట్ కాలేరు. అప్పు లేదు అంటే అది కన్యా రాశి పుట్టినట్టే. వాళ్ళు అప్పే వరంగా మార్చుకోవాల్సిన రాశి కన్యా రాశి. వీళ్ళు అప్పు చేసి వ్యాపారం చేస్తే సక్సెస్, సొంత పెట్టుబడి పెడితే నష్టం. అప్పు చేసి వ్యాపారం చేసి దాన్ని తీర్చేస్తారు, కలిసి వస్తుంది. అప్పు ద్వారా వచ్చింది కాబట్టి కలిసి వస్తుంది. మళ్ళీ వీళ్ళకి దొరుకుతుంది. అప్పు కావాలంటే వేగంగా దొరికేది వీళ్ళకే. అప్పు ద్వారా డెవలప్ అయ్యేది వీళ్ళే. అందుకే బ్యాంకులంతా కూడా అప్పులు ఇచ్చేదానికి బ్యాంకులు పుడుతుంటాయి. అందుకే బ్యాంక్ అంటారు. చెక్ బుక్ వీళ్ళకు రాశిలో శుక్రుడు నీచబడినా, లేదు 6వ ఇంట్లో ఇంకేదన్నా వ్యతిరేక గ్రహాలున్నా, లేదా ఇంకేదైనా దుర్దశలు నడుస్తున్నా అప్పులు కట్టలేక వీళ్ళు సతమతం అయిపోతారు. ఎందుకంటే బాగా జరుగుతున్న రోజు సడన్గా వేరే వ్యతిరేక దశలు పెట్టి అడ్డం తిరిగాయి అనుకోండి, అప్పుడు అదే అప్పులు కట్టలేకుండా ఇబ్బంది పడిపోతారు. వీళ్ళకి నమ్మకంగా అడిగడిగి అప్పు ఇచ్చిన వాళ్ళు అడుగడుగున వేధించేదని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వడ్డీలు వేలకు లక్షలు తీసుకుంటారు కట్టినప్పుడు. వీళ్ళు అది వీళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అర్థం చేసుకోరు, అడ్జస్ట్ చేసుకోరు. మాకు సాయంత్రం కింద మా డబ్బు కట్టు, మేము చనిపోతాము, మాకు ఇంట్లో సమస్యలు లేనిపోయి నువ్వు ఇస్తేనే మేము ఇంట్లో బియ్యం తెచ్చుకోవాలనే విధంగా వేధించేస్తారు. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత జాతకంలో కొంచెం చూసుకుని పోవడం బెటర్. ఎందుకంటే కాలపుడికి 6వ రాశి మెయిన్ పాయింట్ అదే. ఎన్నో సంవత్సరాల తర్వాత గురువు లాభంలోకి వచ్చి ఉచ్చస్థితిలోకి వచ్చాడు. గురుదశ అయిపోయిన వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. గురుదశ కాని వాళ్లకు అంత ఫలితం ఉండదు. ఎందుకంటే గురువు బాధకాధిపతికి బలం పెరిగింది. అంటే మనకు చెడ్డవాడికి ఎమ్మెల్యే పదవి వచ్చింది అనుకో, వాడు టార్గెట్ చేస్తాడు కదా. కానీ దశ అయిపోయింది అనుకోండి కన్యా రాశిలో పుట్టి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఇంక వీళ్ళు అనుభవించాలని దశ 16 సంవత్సరాలు అనుభవించేస్తారు కాబట్టి ఇంకా అతను పెద్దగా బాధ పెట్టేది ఉండదు, బెనిఫిట్ ఇస్తాడు. ఇప్పుడు దశ జరిగిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, దశ జరగని వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి రవిగ్రహం లాభంలో కూడా ధీర్మ, ఆదాయము పెరగడము, ఆరోగ్యము, ముష్టాన్న భోజనము, అత్యద్భుతమైనటువంటి నిద్రా సౌఖ్యము అన్నీ బాగుంటాయి. అన్ని పొజిషన్లు ఉన్నాయి గ్రహాలు మొత్తం. ఇలా రావాలంటే అంత ఈజీ కాదు. ఈ టైంలో పుట్టిన పిల్లలు సూపర్. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు. స్థిరాస్తులు, చరాస్తుల పరిస్థితి ఏంటి గురువు? చరాస్తులు బాగా సంపాదించుకుంటారు. ఇప్పుడు చరాస్తులు అంటే ఏమి? గోల్డ్, ఇంకేదన్నా ఆర్డీలు, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇటువంటివి. స్థిరాస్తులు అంటే భూములు, ఇటువంటివి. కాబట్టి చరాస్తులు బాగా డెవలప్ చేసుకుంటారు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు, కానీ 9వ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. అది బాగుంది. 9వ స్థానాధిపతి శుక్రుడిని కుజుడు చూస్తాడు. ఇక్కడ వచ్చే శుక్రుడు అంటే భార్య అని అర్థము, శుక్రుడు అంటే కాస్త సౌఖ్యం అని అర్థము, అంటే లగ్జరీ అని అర్థము. కుజుడు చూడకూడదు, ఇది ఒకటి మైనస్. ఈ కుజుడు చూస్తున్నందువల్ల శుక్రుడికి కాస్త వేద తగులుతుంది. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన కంపల్సరీ చేసుకోవడం బెటరు. సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవడం బెటర్. బుధుడు ఈ రాశికి అధిపతి. బుధుడు బాగుండాలి వీళ్ళకు. బుధుడు తప్ప శుక్రుడు, బుధుడు తప్ప ఇంక వేరే గ్రహాలు ఇవి అనుకూలించవు. ఆ తర్వాత శనేశ్వరుడు. ఫస్ట్ బుధుడు, తర్వాత శుక్రుడు, ఫస్ట్ శుక్రుడు, తర్వాత బుధుడు, తర్వాత శని. ఈ 3 గ్రహాలు తప్ప వేరే గ్రహాలు అనుకూలించవు. రాహు కొంతవరకు మేలు, అంతే. కాబట్టి ఏకాడికి రుణము అనేటువంటి రాశిలో వీళ్ళు పుడతారు. కాబట్టి ఏదో ఒక రుణము వీళ్ళ కుటుంబానిక, భర్తకు, అటు ఒక స్త్రీ పుట్టింది అనుకుందాము, అటు అమ్మగారికి ఇటు భర్త కుటుంబం 2 కుటుంబాలకు అప్పు ఉన్నట్టు లెక్క. అదే ఒక పురుషుడు పుట్టాడు అనుకోండి,
ఇటు భార్య తరపు అత్తగారింటికి, ఇటు తను పుట్టినటువంటి తల్లిదండ్రుల కుటుంబానికి, రెండు కుటుంబాలకు, అంటే ప్రతి ఒక్కరికి 2 కుటుంబాలు ఉంటాయండి, లేదని లేదు. కానీ వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు, ఖర్చులు ఉంటాయి. వాళ్ళ కోసం అప్పు చేయాల్సి వస్తుంది, వీళ్ళ కోసం అప్పు చేయాల్సి వస్తుంది. దాన్ని చూసుకునేదానికన్నా వీళ్ళు ఇంకొకటి ఎక్కువ చూసుకునే అవసరం ఉంటుంది అని అర్థం. అది కన్యారాశి యొక్క ఎనర్జీ. ఇలాంటి గ్రహస్థితి ఇంకెంతకాలం ఉండొచ్చు అంటారు ఈ రాశి వాళ్ళకి? అంటే ఇప్పుడు వచ్చేకాడికి గురువు అతిచారం పైన 1000లోకి వస్తాడు, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా 6, 7 స్థానాల్లో శని రాహులు బాగున్నారు. బుధుడు 10, 11, 12 స్థానాల పైనగా ఉన్నాడు గోచారం ప్రయాణంలో. ఇంకా శుక్రుడు తొందరలో రాశిలోకి వస్తాడు. అంటే ఇక్కడ ప్రధానంగా వచ్చి 6వ ఇంట్లో రాహు ఉన్నంత వరకు వీళ్ళకి ఇబ్బంది లేదండి. 6వ ఇంట్లో రాహువు అత్యంత శుభగ్రహం. అదేవిధంగా వీళ్ళకు శుక్రుడు అడపాదడప ఆయన 1 నెల ప్రయాణిస్తాడు కాబట్టి ఒక్కొక్క రాశిలో అనుకూలంగా మారుతూనే ఉంటాడు శుక్రుడు. వీళ్ళకు గురువు బలపడకూడదు యాక్చువల్గా, కానీ గురుదశ జరిగిపోయింది, గురువు బలపడితే ఇబ్బంది లేదు. కన్యారాశికి, మిథున రాశికి గురువే అత్యంత పాపగ్రహం. ఇప్పుడు పాపగ్రహం లాభంలోకి వచ్చింది, తన స్థానాన్ని చూస్తూ ఉంది కాబట్టి చాలా బాగుంది. ఒక్కోసారి పాపగ్రహాలు యోగాన్ని ఇస్తాయి. లాభంలోకి వచ్చినప్పుడు, ఆ మంచి స్థానంలోకి వచ్చినా కానీ ఆ దశ అయిపోయింటే, పాపగ్రహాల దశ అయిపోయింటే అప్పుడు గోచారంలో ఇబ్బంది చేయవు. తర్వాత ఈ జూలై మాసం వీళ్ళకు గురువు లాభంలోకి వచ్చాడు, సూపర్. 17వ తేదీ తర్వాత రవి లాభంలోకి వస్తున్నాడు, అది బాగుంది. 10వ ఇంట్లో రాశాధిపతి, అది బాగుంది. 12 ఇంట్లో శుక్రుడు కేతు బాగానే ఉంది. 12 ఇంట్లో శుక్రుడు యోగిస్తాడు. 6వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో శనేశ్వరుడు, అన్ని గ్రహాలు బాగున్నాయి. 7వ స్థానాన్ని కూడా గురువు చూస్తాడు. కాబట్టి అత్యంత శుభదాయకంగా ఉన్న రాశి 12 రాశుల్లోకి ఏదన్నా ఉందంటే కన్యా రాశి. నేను ముందుగా విశ్లేషణ ఇచ్చాను కదా, అది జనరల్ టాపిక్. ఈ మాసం గోచర ఫలితం తీసుకుంటే సూపర్ డూపర్ రాశి ఏదన్నట్టు కన్యా రాశి. అంతా బాగున్నప్పటికీ ఏ విషయాల్లో వీళ్ళు తలదూరిస్తే ఇబ్బందులు తప్పవు అంటారు? ఏ విషయాలు తలదూస్తే అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడండి. అష్టం అంటే ఏమి? అనారోగ్యము, ఆకస్మికంగా వచ్చే నష్టము, దానికి ఆకస్మికంగా వచ్చేటువంటి కొన్ని విషయాలకు వీళ్ళు ఏదన్నా బాధపడవలసి వస్తుంది, ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే వీళ్ళకేమీ రాకపోయినా కానీ తమకు కావాలని వాళ్ళకి సమస్యలు వస్తే దానికి వీళ్ళు ముందుండి రావడము, డబ్బులు ఇవ్వాల్సి రావడము లాంటివి ఏదైనా జరుగుతాయి. అటువంటి వాళ్ళకి వీళ్ళు బాధపడాల్సి వస్తుంది. దాన్ని కేర్ఫుల్గా చూసుకోవడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చెప్పాను. సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చెప్పాను. ఇది చేసుకుంటే చాలు. ఓవరాల్ గా కన్యా రాశి వాళ్ళకి జూలై నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.